నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో బీజేపీ రాజకీయ కార్యకర్తలకు ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఉదయగిరి నియోజకవర్గ ఏఎంసీ పదవి దక్కిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నంబూరి రోసిరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దుత్తలూరు మండల కేంద్రంలో బద్వేలు వైపు వెళ్లే జాతీయ రహదారి సమీపంలో మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ఈ భారీ చేరికలకు వేదికగా మారింది. బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు ఆధ్వర్యంలో పావూరు వైపు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేకంగా దీపారాధన నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో బీజేపీ రాజకీయ కార్యకర్తలకు ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఉదయగిరి నియోజకవర్గ ఏఎంసీ పదవి దక్కిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నంబూరి రోసిరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దుత్తలూరు మండల కేంద్రంలో బద్వేలు వైపు వెళ్లే జాతీయ రహదారి సమీపంలో మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ఈ భారీ చేరికలకు వేదికగా మారింది. బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు ఆధ్వర్యంలో పావూరు వైపు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేకంగా దీపారాధన నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారితో తిరుగుతున్నప్పుడు వారిని చూడడం కోసం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక సార్లు నేను వారితో వచ్చాను. ఇక్కడ ఈ ప్రాంతంలో వారిని చూడడం కోసం, వారిని కలవడం కోసము, లేదా సమస్యలు చెప్పడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేది. సో ఒక అద్భుతమైన వాతావరణాన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నాకు ఆ వాతావరణం గుర్తొచ్చే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాయుడు గారి సమయంలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషం వేస్తుంది. ఇంకొక గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అది ఇంకా ఎక్కువ సంతోషకరమైన విషయం. నాయుడు గారిని చూడడానికి కూడా మహిళలు కూడా అప్పుడు ఎక్కువ మంది వచ్చేది. కాబట్టి ఈ రెండు సంతోషకరమైన విషయాల సందర్భంగా నేను మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు. రోసిరెడ్డి నాయకత్వంలో అనేక మంది చేరారు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబంతో సంబంధం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తోటి ఏదో ఒక సమయంలో సంబంధం లేని కుటుంబం అంటూ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేదు. మేము అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుండేది. ఈరోజు మనం చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ రాకముందు అనేక ప్రాంతాల్లో విద్యుత్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి మారుమూల గ్రామంలో కూడా విద్యుత్ వెలుగులుంటాయి. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కరెంటు కోతలున్నాయి, మనందరికీ తెలుసు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి అనుకూలంగా కరెంటు ఉత్పత్తిని తయారు చేసే దానికి థర్మల్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా ఇంకొక పద్ధతిలో మనం సూర్యరశ్మి ద్వారా కూడా మనం తీసుకునేదానికి ఈరోజు హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ సూర్యఘర్ పేరుతో ప్రతి ఎస్సీ కుటుంబాన్ని కూడా ఉచితంగా మన ఇంటి మీద మనం ఏదైతే సోలార్ ప్యానల్స్ బిగించుకుని మన ఇంటిలో కరెంటుని మనం ఫ్రీగా వాడుకునేదానికి ఉపయోగపడే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనం అందరం కూడా ఎస్సీ కాలనీకి వెళ్ళాలి, ఎస్టీ కాలనీకి వెళ్ళాలి. వాళ్ళకి సూర్యగారి కింద వాళ్ళని ప్యానల్ పెట్టుకునేదానికి చైతన్యం చేసి వాళ్ళ ద్వారా ప్యానల్ పెట్టి దానివల్ల ఉపయోగాలు తెలియజేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చినప్పుడు వాళ్ళ తల్లి బాధపడినటువంటి పొయ్యిని వెలిగించడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి బాధని అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా గ్యాస్ సిలిండర్ అర్హులైన ప్రతి కుటుంబాన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరూ కూడా సిలిండర్లు వదిలాలంటే లక్షల్లో సిలిండర్లు అనేది దేశ ప్రజలు వదిలేసినటువంటి పరిస్థితి.